విశ్వ ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేశాడు? పంతుల చేత తప్పుడు ముహూర్తం పెట్టించామని ఆ విశ్వాకి తెలిసిపోయింది సార్. ఆ విషయం జాను మేడం చెప్పి పెళ్లి ఆపడానికి బయలుదేరాడు సార్. ఫోన్ సైలెంట్ లో పెట్టి మర్చిపోయాను. వెంటనే వాడికి ఫోన్ చేయాలి. జాను, సార్ మీరేంటి తడి బట్టలతో ఇలాగే వచ్చేసారు? నా గురించి వదిలే. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? ఇందాక ఫోన్ సైలెంట్ లో పడిపోయింది సార్. వచ్చి చూస్తే విశ్వ చాలా సార్లు ఫోన్ చేశాడు సార్. 150 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాడికే కాల్ చేస్తున్నాను. జాను, మంగళ స్నానాలు జరిగిన బట్టలతో ఒక సెల్ఫీ తీసుకుందామా? నా పెళ్లిలో జరిగిన ప్రతి తంతు నాకొక మెమరీగా ఉండాలి. ప్లీజ్ ప్లీజ్ జాను. మీ ఆలోచన బాగుంది. థ్యాంక్ యూ జాను. 1 సెకండ్. ఓ ఫోన్ మర్చిపోయాను. జాను, నీ ఫోన్ ఇటు, సెల్ఫీ దిగుదాం. తీసుకోండి సార్. సార్ విశ్వ కాల్ చేస్తున్నాడు. ఏదో ఇంపార్టెంట్ అనుకుంటా. ఒక్కసారి మాట్లాడతాను. ఫోన్ ఇవ్వండి సార్. సెల్ఫీ దిగాక మాట్లాడుతున్నా. సరే. జాను, ఫోన్ లిఫ్ట్ చేయి. స్మైల్. మా అక్కింట్లో శుభకార్యానికి తమ్ముడు లేకపోతే ఎలా చెప్పు? అయినా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలక్క. దేనికి? నేను ప్రేమించిన అమ్మాయి ఈ పెళ్లికొచ్చిందక్క. అవునా? ఎవరు? కళ్యాణి. కళ్యాణియా? తనేమన్నా మీకు బంధువా? కళ్యాణి ఆ పేరుతో ఎవరు లేరే. ఓ, అయితే మీ తరపు బంధువు కాదనుకుంటా అక్క. అసలు ఈ రోజు కళ్యాణిని నీకు చూపిస్తానక్క. ఎలాగైనా తనని పరిచయం చేస్తాను. నేను కూడా మా తులసిని నీకు పరిచయం చేస్తాను. ఆ రోజు గుడిలో చూపించలేదు కదా. సరే అక్క, మీ అమ్మాయిని నువ్వు పరిచయం చేయి, నా కళ్యాణిని నేను పరిచయం చేస్తా. ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. సరే, మీ కళ్యాణి ఎక్కడా? తను కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అత్తయ్య గారు. ఏంటి వాణి? అక్క, అదిగో అక్క. అక్క, తులసి ఎలారా? వస్తున్నాను. అక్క, అదిగో. తనే నా కళ్యాణి? కాదక్క, తను వెళ్ళిపోయినట్టుంది. నాకు తెలిసి కాళ్ళకి చక్రాలు ఉన్నట్టున్నాయి. ఇలా కనిపించి అలా మాయమైపోతుంది. సరే, తను కనిపిస్తే నాకు చూపించు. నేను తనతో మాట్లాడి నువ్వెంత మంచివాడువో చెప్పి నేనే పెళ్లి కొప్పిస్తాను. తోడబుట్టకపోయినా నువ్వే నా అక్కవి. పక్కా నువ్వే నాకు పెళ్లి చేయాలి. కళ్యాణి, నువ్వు ఇందాక సడన్ గా మాయమైపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అయినా నీ గురించి మొత్తం మా అక్కకి చెప్పానులే. నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు కదా. నువ్వు కాస్త టైం ఇస్తే మా అక్క నీతో మాట్లాడతానంటుంది. నేనెంత మంచివాడినో అప్పుడైనా తెలుస్తుంది నీకు. ఎందుకండి నన్ను ఇలా విసిగిస్తున్నారు? చూడండి, మీలాంటి రౌడీతో మాట్లాడడం
నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. కోపంలో అమ్మాయిలు బాగుంటారని విన్నాను. ఇప్పుడు నిజంగానే చూస్తున్నాను. రౌడీ. ఆ, నువ్వు అనుకుంటున్నట్టు నేను రౌడీని కాదు. ఆ, జనాలను ఎవరైనా ఇబ్బంది పెడితే అలాగే బుద్ధి చెప్తూ ఉంటాను. ఇలాంటి కాకమ్మ కబుర్లు వీధిలో ఉన్న ముసలి వాళ్ళకి చెప్పండి, నమ్ముతారు. ఇలాంటివి నేను వినను. నమస్కారం బసవరాజు గారు. రావయ్య కార్పొరేటరు. ఇప్పుడు కార్పొరేటర్ని కాదండి, ఎక్స్ కార్పొరేటర్ని. గతం అదేగా, మర్చిపోతే ఎలా? ఏంటి విషయం? మన సిద్ధుబాబు ఇక్కడ కనిపిస్తే పలకరించా, ఏదో అడావుడిగా వెళ్ళిపోయాడండి. ఏంటి, మా సిద్ధుని చూసారా? అవునండి. ఎవరిని చూసి ఎవరనుకున్నావో? అయ్యో, మన సిద్ధుబాబుని నేను గుర్తుపట్టలేనా? ఏదో యాక్సిడెంట్ అయింది, పెళ్ళి ఆగిపోయింది అంటున్నారు. వాడిక్కడికి రావడం ఏంటి? వచ్చాడమ్మా, నా కళ్ళతో నేను చూశానుగా.